హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ నేను జార్జియా కంట్రీ క్యాపిటల్ అయిన టిబ్లిసీలో ఉన్నాను. సో లాస్ట్ వీడియో మీరు చూసి ఉంటే నేను వైజాగ్ నుంచి ఈ క్యాపిటల్ సిటీకి ఎలా రీచ్ అయినా చూపించా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టిబ్లిసీ రాగానే నాకు వైబ్ అయితే అర్థమైపోయింది అనమాట. చాలా అంటే చాలా యూనిక్ ఫీల్ అనమాట. ఎందుకంటే ఈ జార్జియా కంట్రీ వెస్ట్రన్ యూరప్, ఈస్టర్న్ ఏషియా రెండు కాంటినెంట్స్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఈ కంట్రీ చాలా చిన్న కంట్రీ, బట్ చాలా బ్యూటిఫుల్ కంట్రీ. సో రెండు కాంటినెంట్స్కి మధ్యలో ఉండడం వల్ల మనకి ఇక్కడ రష్యన్స్ని చూడొచ్చు, తర్వాత మిడిల్ ఈస్ట్ నుంచి పీపుల్ని, తర్వాత మన ఇండియన్స్ చాలామంది మెడికల్ స్టూడెంట్స్, జార్జియన్స్, యూరోపియన్స్, ఇలాగ అందరూ మిక్స్డ్ పీపుల్ అయితే ఉంటారనమాట. ఏ కంట్రీకి వెళ్ళినా సరే నేను ఆ కంట్రీ అసలు నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏమనిపించింది ఆ కంట్రీని చూడగానే అనేది నేను చెప్తాను. సో ఈ వీడియో కూడా అంతే. సో అసలు ఈ జార్జియా గురించి, క్యాపిటల్ సిటీ గురించి నాకు ఏమనిపించిందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో చెప్తాను. అండ్ ఇక్కడ మనం బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ కానీ చూసుకుంటే మనకి మొత్తం ఒక యూరోపియన్ ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ సోవియట్ టైంలో ఎలా బిల్డింగ్స్ అయితే ఉండే ఒక వింటేజ్ వైబ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ టిబ్లిసీ దాటి వేరే సిటీస్కి వెళ్తే మళ్ళీ అవి అన్నీ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. కంట్రీ మొత్తం ఒకేలా ఉండదు. సో ఈ టిబ్లిసీ అయితే మొత్తం ఒక వింటేజ్ వైబ్ టైప్లో అనిపిస్తుంది. అండ్ బటుమి వెళ్తే అంటే మొత్తం స్కై స్క్రాపర్స్తో అదొక మినీ దుబాయ్లా అనిపిస్తుంది అంట. సో ఒక్కొక్క సిటీ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. అండ్ కస్బేగి అనే ప్లేస్ ఉంటుందట, అటువైపు వెళ్తే మొత్తం మౌంటైన్స్ అంట. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క సిటీ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. మనకి సిటీకి ఫస్ట్ రాగానే అయితే నాకు కలిగిన ఇంప్రెషన్ అయితే అది మొత్తం మిక్స్డ్ పీపుల్ అండ్ ఆర్కిటెక్చరు, తర్వాత ట్రాన్స్పోర్ట్ అన్నీ అయితే యూనిక్గా అనిపిస్తున్నాయి. గామర్జూబా అంటే హలో అని అర్థం. సో ఈ జార్జియా కంట్రీలో మెయిన్గా మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే జార్జియన్ లాంగ్వేజ్ అనమాట. అదే అఫీషియల్ లాంగ్వేజ్. సో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఈ అక్షరాలు. సో చూడడానికి స్టార్టింగ్లో చూడగానే నేను మలయాళం లాంగ్వేజ్ అనుకున్నా, బట్ తర్వాత అర్థమైంది ఇది చూడడానికి చాలా టిపికల్ లాంగ్వేజ్. అసలు కనీసం మనం చూసి అర్థం చేసుకోలేము అనమాట. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే భాష కూడా కొత్తగా ఉంటుంది అనమాట. ఆ విధానం మనం నార్మల్గా ఇలాగా అంటే ఎలా చెప్పాలి, మనం నార్మల్గా మాట్లాడేస్తాం కదా, వాళ్ళైతే కొంచెం వాళ్ళ పదాలు సో గొంతులో నుంచి మాట్లాడతారు అనమాట. అంటే చ ఖ అని చెప్పి ఇలాగ సౌండింగ్ అయితే ఆ టైప్లో వస్తుంది అనమాట. సో లోపల నుంచి అయితే వస్తుంది అనమాట సౌండింగ్. వాళ్ళ పదాలు అయితే కొంచెం కొన్ని వర్డ్స్ అయితే స్ట్రెస్ చేసి మాట్లాడతారు. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా కష్టం. కానీ అస్సలు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు. ఓన్లీ ఆ గామర్జోబా ఒక్కటే నేర్చుకున్నా. అండ్ గామర్జోబా అంటే హలో, మాద్లోబా అంటే థ్యాంక్ యూ అనమాట. సో గామర్జోబా, మాద్లోబా, ఇంకేదో ఒకటి నేర్చుకున్నాను అబ్బా, దీదీ మాద్లోబా. సో దీదీ మాద్లోబా అంటే థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ పదాలు ఇంకా నోరు తిరగట్లేదు, చాలా కష్టంగా ఉంది. చూడండి అసలు ఎలా ఉందో మొత్తం. ఇప్పుడే ఒక చిన్న కిరాణా షాప్లోకి అయితే వచ్చాను. ఈ ఆంటీ గారు అయితే జార్జియన్ ఆంటీ గారు. గామర్జూబా హలో. నాకు వచ్చింది ఒకటే మొక్క, ఆవిడ చెప్తుంది అది. ఎనీథింగ్ ఎల్స్, ఇంకేదైనా ఆరా అది కాదు, నేను ఇంకేదైనా మాట్లాడండి. అది ఆవిడ గసురుతుందో లేకపోతే ఏం చెప్తుందో. ఓ వెళ్ళిపోమంటున్నారా, నాకు అర్థం కావట్లేదు. చలో బాహర్ చలో, మే నహీ చలూంగి మే దేఖూంగి. మాద్లోబా గై ఖాడ్గా. యూట్యూబర్ హుయ్. ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్న ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ పీపుల్ డ్రెస్సింగ్ స్టైల్ అనమాట. చాలా మోడర్న్గా, ఫ్యాషన్గా తయారవుతున్నారు. సో ప్రతి ఒక్కరి కాళ్ళకి షూ మాత్రం పక్కాగా ఉంటున్నాయి అనమాట. సో ఎక్కడ నేను చెప్పులు అయితే కనిపించట్లేదు. ఎవరైనా ఎక్కడైనా చెప్పులు వేసుకుని ఉంటారేమో అని గమనిస్తున్నాను. బట్ మ్యాక్స్ ఒక 99% అందరూ షూ వేసుకుంటున్నారు అనమాట. డ్రెస్సింగ్ స్టైల్, ఫ్యాషన్ అయితే బాగా ఫాలో అవుతున్నారు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద యూరప్ కంట్రీ అవ్వాలి. ఇది ఇంకా అయితే యూరోప్లో అయితే కలపలేదు అనమాట. సో ఈ జార్జియా కంట్రీని యూరోప్లో కలపాలని చాలా గొడవలు, ధర్నాలు అలాంటివి అయితే అవుతున్నాయి అనమాట. సో బట్ స్టిల్ ఇంకా అయితే ఈ కంట్రీని యూరోప్ కాంటినెంట్లో కలిపేయలేదు. అందుకని చెప్పి ఇది ఇంకా మనకి అటువైపు యూరోప్, ఇటువైపు ఏషియా రెండు కాంటినెంట్స్లోకే వస్తుంది అనమాట ఈ జార్జియా. సో డ్రెస్సింగ్ స్టైల్ అయితే నాకు బాగా నచ్చింది. చాలా ఫ్యాషన్గా, మోడర్న్గా ఉందన్నమాట ఇక్కడ పీపుల్ డ్రెస్సింగ్ స్టైల్ ఈ జార్జియన్స్ది. కరెక్ట్గా ఈ సిటీ సెంటర్కి మధ్య నుంచి కేబుల్ కార్ అయితే ఉంది.
సో ఈ కేబుల్ కార్ అయితే ఆ టాప్ ఆఫ్ ద మౌంటైన్ పైకి అయితే వెళ్తుందనమాట. ఆ పైన ఒక స్టాచ్యూ అయితే ఉంటుందంట, మదర్ ఆఫ్ జార్జియా అని. సో అక్కడికైతే వెళ్తుంది కేబుల్ కార్. అండ్ అక్కడ పైన చూస్తే ఇంకేదో ఫోర్ట్ కూడా ఏదో కనిపిస్తుంది సంథింగ్. సో ఆ ప్లేసెస్ అన్నీ నేను సిటీ టూర్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఇంకా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో అటువైపు వెళ్తే అక్కడ ఏదో సమ్ పీస్ ఆఫ్ బ్రిడ్జ్ అనే ప్లేస్ ఏదో ఉందంట. ఇంకా చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి. అన్నీ ఒక వీడియోలో కవర్ చేయడం కష్టం, అందుకే ఇంకా మిగతా వీడియోలో కూడా కవర్ చేస్తా. ఇంకొకటి మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది జార్జియాలో క్లైమేట్ గురించి అనమాట. అసలు నాకైతే చాలా డిఫరెంట్ క్లైమేట్ ఫీల్ కలుగుతుంది. పొద్దున్నేమో ఫుల్గా ఎండగా వస్తుంది, అలా కొంచెం మధ్యాహ్నం అయ్యేసరికి అలా మెల్లిగా సూర్యుడు అలాగా ఎండ తగ్గి ఫుల్ గాలి, సాయంత్రం అయ్యేసరికి చలేస్తుంది. సో మొత్తం ఒక యూనిక్ ఫీల్ అనమాట. క్లైమేట్ కూడా మనకి ఎయిర్లో కూడా అంత పొల్యూషన్ ఉన్నట్టు ఏం కనిపించట్లేదు, చాలా ఫ్రెష్ ఎయిర్, ప్లెజెంట్గా ఉంది. ఆ ఎండ కూడా మనకి ఏంటంటే చెమటలు పట్టేసి ఇండియాలో మనకి ఆ ఉడుకు ఉంటుంది కదా, అంత ఉడికైతే ఏం లేదనమాట. ఏదో ఎండ ఫుల్గా పడుతుంది కానీ క్యాప్ కానీ గొడుగు కానీ పెట్టి మేనేజ్ చేసేయచ్చు, చెమటది అంత పట్టట్లేదు. క్లైమేట్ అయితే చాలా మోడరేట్ క్లైమేట్, బాగుంది. ఇది ఇంకా సమ్మర్ అనమాట, సమ్మర్లోనే ఇలా ఉంది. అండ్ వింటర్ అయితే మనకి మొత్తం ఈ టిబ్లిసీ కానీ జార్జియాలో చాలా ప్లేసెస్ అయితే స్నోఫాల్తో నిండిపోయి ఉంటాయి. సో మనం ఈ జార్జియా కంట్రీలో స్నోఫాల్ చూడొచ్చు వింటర్లో వస్తే, సమ్మర్లో అయితే ప్లెజెంట్ క్లైమేట్ చూడొచ్చు, స్ప్రింగ్ సీజన్లో వస్తే డిఫరెంట్ ఫ్లవర్స్ చూడొచ్చు, చెట్లకి అన్నిటికి గ్రీనరీ. ఈ కంట్రీలో బైక్స్ కన్నా ఎక్కువ నాకైతే కార్లే కనబడుతున్నాయి అనమాట. ఇన్ని కార్లు అంటే అన్ని కార్లు, అసలు అర్ధరాత్రి 1 గంట 2, 3 అయినా సరే అసలు లైన్గా కార్లు జై అని వెళ్తూనే ఉంటాయి. ఇన్ని కార్లు, ఇంత పొల్యూషన్ ఉన్నా సరే అసలు ఇంత ఫ్రెష్ ఎయిర్ ఎలా ఉంటుంది అని నేను షాక్ అయ్యాను. దానికి మెయిన్ కారణం ఎక్కడ పడితే అక్కడ చెట్లు అనమాట. సో గ్రీనరీ విషయంలో మాత్రం అసలు ఎక్కడా తగ్గలేదు. ఎక్కడ కుదిరితే అక్కడైతే మొక్కలు కనబడుతున్నాయి అనమాట. కొండల మీద, రోడ్ల మీద, రోడ్డు సైడ్న ఎక్కడ పడితే అక్కడ గ్రీనరీ. అంత పొల్యూషన్ ఉన్నా సరే మనకి ఆ ఫ్రెష్ ఎయిర్ రావడానికి కారణం అయితే ఈ చెట్లే. ఇప్పుడు ఈ జార్జియా అనగానే ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ అనమాట. జార్జియన్ ఫుడ్ కొంచెం యూనిక్గా ఉంటుంది, అందరికీ అయితే నచ్చదనమాట, కొంచెం వెరైటీగా ఉంటుంది. అందులో మెయిన్గా కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి, అవేంటో ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి మోమోస్ లాగా ఇలా గుత్తుల్లా కనిపిస్తుంది కదా, వీటిని కింకాలి అంటారు. అండ్ ఈ పైన ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే కచ్చాపూరి అనమాట. సో ఎగ్తో చేస్తారు, ఇలాగ బోట్ షేప్లో ఉంటుంది, దీన్ని కచ్చాపూరి అంటారు. అండ్ ఇంకో కొన్ని ఉన్నాయన్నమాట ఇలాంటి యూనిక్ ఫుడ్స్. సో అవన్నీ ఒక ఫుడ్ టూర్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నేను ఇంకా అయితే టేస్ట్ చేయలేదు, అవి సపరేట్గా ఒక వీడియో చేద్దామని చెప్పి ఆగాను అనమాట. సో ఫుడ్ విషయానికి వస్తే కొంచెం వీళ్ళు ఎక్కువ బ్రెడ్ తింటూ ఉంటారనమాట. ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను, ఈ జార్జియా దేశంలో చీజు బాగా ఫేమస్ అనమాట, రకరకాల చీజులు అయితే ఉంటాయి. సో దాంతోనే ఈ కచ్చాపూరి అని ఇంకో కొన్ని ఐటమ్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. సో చీజ్ అయితే వీళ్ళు చాలా బాగా ఎక్కువ తింటారనమాట, రకరకాల చీజ్లు. ఆ టేస్ట్ కూడా కొంచెం యూనిక్గా ఉంటుంది, మన ఇండియాలో ఉండే చీజ్లా ఉండదు, కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట వాటి టేస్ట్ కూడా. ఇప్పుడు వచ్చి నేను అవేవి ట్రై చేయలేదు కానీ లోకల్స్ చెప్తూ ఉంటారు కదా, సజెషన్లు ఇస్తూ ఉంటారు కదా, సో దాన్ని బట్టి నాకు అనిపించిన ఇంప్రెషన్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ జార్జియా దేశంలో అన్నిటికన్నా స్పెషల్ అయింది ఒకటి ఉంది, అదే వైన్ అనమాట. సో జార్జియన్ వైన్, ఈ జార్జియన్ వైన్ చాలా స్పెషల్, ఎందుకంటే 8000 సంవత్సరాల క్రితం అసలు వైన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట, ఈ దేశం నుంచే. సో రకరకాల వైన్స్ అయితే ఉంటాయి. అండ్ అది తయారు చేసే పద్ధతి కూడా చాలా యూనిక్గా, కొంచెం రిస్కీగా కూడా ఉంటుంది. సో కుదిరితే ఫర్దర్ వీడియోస్లో అది కూడా చూపిస్తాను. సో అది మెయిన్ ఇందాక నుంచి ఏదో చెప్దాం అనుకుని మర్చిపోతున్నాను. సో ఇక్కడ నడుస్తూ ఉంటుంటే ఇలా వైన్ బాటిల్స్ కనిపించే కొన్ని, అవి చూడగానే గుర్తొచ్చిందనమాట ఆ వైన్ గురించి. నా వెనకతలు కనిపిస్తుంది కదా ఈ గోడ, దీన్ని బెర్లిన్ వాల్ అంటారంట. 2017లో ఈ జార్జియన్ ప్రైమ్ మినిస్టర్ జర్మనీని విజిట్ చేసినప్పుడు, సో జర్మనీకి జార్జియాకి ఉన్న ఫ్రెండ్షిప్కి గుర్తుగా అయితే జర్మనీ పీపుల్ జార్జియన్ పీపుల్కి ఈ గోడను అయితే గిఫ్ట్గా ఇచ్చారంట. June 16, 2017లో విజిట్ చేసినప్పుడు, ఈ జార్జియన్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేసినప్పుడు ఈ గోడను అయితే ప్రజెంట్ చేశారు. దాన్ని అయితే ఈ సిటీ సెంటర్కి మొత్తం హార్ట్ ఆఫ్ ది సిటీ అనమాట, ఇది మొత్తం సిటీ సెంటర్కి మధ్యలో అయితే ఇక్కడ పెట్టారనమాట. దాని మీద రెడ్ కలర్, బ్లాక్ కలర్ అక్షరాలతో జార్జియన్ లాంగ్వేజ్లో రాశారనుకుంటాం, మరి అది ఏ లాంగ్వేజ్ ఏంటో చదవలేకపోతున్నాను. అక్కడ ఇంగ్లీష్లో రాసి ఉంటే మీకు చదివి చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే
సో ఇందాక నుంచి అర్జెంటుగా సుస్సు వస్తుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. అండ్ ఎతుకుతున్నాను అనమాట, ఎక్కడైనా మనకి ఇండియాలో సులభ్ కాంప్లెక్స్ లాగా ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్స్ కనబడతాయేమో అని. సో ఎక్కడ కనిపించట్లేదు అనమాట. ఏదైనా రెస్టారెంట్లోకి వెళ్ళాలి, లేదంటే మనం తీసుకున్న హోటల్లో అయినా వెళ్ళి పోసుకోవాలి తప్ప మనకి సిటీలో ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ అయితే కనిపించట్లేదు. ఇది ఒక్కటైతే నాకు అంతగా నచ్చలేదు అనమాట. ఎందుకంటే సో టూరిస్టులు కానీ ఎవరైనా సడన్గా వస్తే వాళ్ళకి అర్జెంటుగా వస్తే ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు నాకు అర్జెంటుగా వస్తుంది, ఎక్కడ పాట పాడాలో తెలియట్లా. నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం సీన్ నాకు గుర్తు వస్తుంది అనమాట. అలా పట్టుకొని తిరుగుతున్నా ఇందా నుంచి. ఈ క్యాపిటల్ సిటీ టిబ్లిసీలో ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేస్తే ఒక 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది మెట్రో, రెండోది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బుడ్డి వ్యాన్స్ అనమాట, వీటిని మాషు కార్స్ అంటారు. అండ్ మూడోది బస్సెస్, గ్రీన్ కలర్ బస్సెస్ ఉంటాయి కదా అవి. అండ్ ఫోర్త్ది వచ్చేసి ఈ బుడ్డి సైకిల్స్ అనమాట. ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా ఈ బుడ్డి సైకిల్స్. వీటిని మనం ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్తో స్కాన్ చేసి డైరెక్ట్గా మన కార్డ్ అయితే దాంట్లో యాడ్ చేసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. వీటికంటూ సపరేట్ ట్రాక్స్ కూడా ఉంటాయి. సో రోడ్ల మధ్యలో నుంచి వెళ్ళిపోవడం ఏం అవ్వదు, వీటికంటూ ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది అనమాట, వాటి మీద వెళ్ళాలి. అండ్ బస్సులు కానీ ఈ మినీ వ్యాన్స్ వెళ్ళడానికి వాటికి కూడా సపరేట్ ఒక లేన్ అయితే ప్లేస్ చేశారనమాట. అండ్ మెట్రోకి అయితే మొత్తం అండర్ గ్రౌండ్ మెట్రోయే. అక్కడక్కడ కొన్ని స్టేషన్స్ మాత్రం బయట నుంచి వెళ్తుంది మెట్రో. మ్యాక్స్ టిబ్లిసీ మెట్రో అంతా చాలా వరకు అండర్ గ్రౌండ్ నుంచే పెట్టారనుకుంటా. చాలా బాగుంది. ట్రాన్స్పోర్ట్ విషయంలో అయితే నాకు టిబ్లిసీ చాలా బాగా నచ్చింది అనమాట. సో చాలా తక్కువ డబ్బుల్లోని మంచిగా ఈజీగా తిరగవచ్చు ఎక్కడికైనా. సిటీలో ఏ మూలకైనా మనకి వ్యాన్లు కానీ బస్సులు కానీ లేదంటే బుడ్డి సైకిల్స్ కానీ మెట్రోలో కానీ ఎలా అయినా చాలా ఈజీగా తిరగచ్చు. బట్ మనకు కావాల్సింది ఏంటంటే మెట్రో కార్డ్ అయితే ఉండాలి. సో మెట్రో కార్డు మనం మెట్రో స్టేషన్స్ లోపల కౌంటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఆ కౌంటర్ ఎక్కడ ఉందో అండ్ ఎలా తీసుకోవాలో ఏంటో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఈ అవలబరి మెట్రో స్టేషన్లో ఉన్నాం కదా. ఈ మెట్రో అయినా కాదు ఏ మెట్రో స్టేషన్లో అయినా మనకి టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇలా ఎంట్రన్స్లోనే బై ఎంఎస్ ప్లస్ అని చెప్పి ఇలాగ ఒక కౌంటర్లో కనిపిస్తుంది కదా సింబల్. సో మనం ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం క్యాష్ అయితే పే చేస్తే వెంటనే మనకి ఆ మెట్రో కార్డులో రీఛార్జ్ అయితే చేస్తారు. లేదంటే మనం మెట్రో కార్డు కొత్త తీసుకోవాలనుకుంటే 3 జెల్ అయితే పే చేయాలన్నమాట. మనకు కొత్త కార్డు అయితే ఇస్తారు. ఇదిగోండి కార్డు అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మెట్రో రూట్ అయితే ప్రింట్ చేసి పెట్టారు, బ్యాక్గ్రౌండ్లో అయితే ఇలా ఉంది. సో ఈ మెట్రో కార్డ్ని మనం రీఛార్జ్ చేసుకోవాలనుకోండి. సో మన ఓన్ డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా మన ఫారెక్స్ కార్డు యూజ్ చేసి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓన్లీ కరెన్సీ ఇస్తే మాత్రమే రీఛార్జ్ చేస్తారనుకోండి. మనం డైరెక్ట్గా కార్డ్ పేమెంట్ కూడా చేసి దీంట్లో రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక్కసారి మనం ఆ లోకల్ ట్రాన్స్పోర్ట్కి ట్యాప్ చేస్తే 1 జెల్ అయితే కట్ అవుతుంది అనమాట. అంటే అరౌండ్ 32 రూపీస్ అనుకోండి 1 జెల్ అంటే. సో ఒక ట్రిప్కి 32 రూపీస్. ఆ 32 రూపీస్ ఏంటంటే మనకి ఆ 1 జెల్ ఏంటంటే మనం ఒక గంట నుంచి గంటన్నర అనుకోండి, గంటన్నర సేపు ఎన్ని బస్సులైనా మారచ్చు, ఎన్ని మినీ వ్యాన్లైనా మారచ్చు, ఎన్నిసార్లు అయినా మెట్రోలో మారచ్చు. ఆ 1.5 అవర్లో ఎంత ట్రావెల్ చేసినా మనకి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా 1 జెల్ అయితే కట్ అవ్వద్దు. ఆ 1 జెల్తోనే మనం 1.5 అవర్ తిరగచ్చు. 1.5 అవర్ అయ్యాక మళ్ళీ మనం ట్యాప్ చేసాం అనుకోండి, మళ్ళీ ఇంకొక 1 జెల్ కట్ అవుద్ది. సో ఆ రకంగా అయితే ఈ కార్డుని యూజ్ చేయొచ్చు అనమాట. లేదు అంటే డైరెక్ట్గా మన డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ అది కూడా యూజ్ చేయొచ్చు. వీసా, మాస్టర్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. బట్ అవి ఏంటంటే 1.5 జెల్ కట్ అవుతుంది, అంటే అరౌండ్ 47 రూపీస్ కట్ అవుతుంది. సో ఇదైతే ఓన్లీ 32 రూపీస్ అనమాట. సో అందుకనే ఈ కార్డు అయితే తీసుకోండి. ప్రతి మెట్రో స్టేషన్లో ఉంటాయి కార్డ్స్. ఈ కార్డు తీసుకొని యూజ్ చేసుకోండి, ఈజీగా తిరగచ్చు సిటీ మొత్తంలో. ఇప్పుడు రోడ్స్ గురించి మాట్లాడుకుంటే రోడ్లు అయితే చాలా నీట్గా క్లీన్గా పెట్టుకున్నారు. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు అనమాట. చెత్త అయితే ఎక్కడ పడేయట్లేదు. లోకల్ పీపుల్ కానీ ఫారినర్స్ కానీ ఎవరు వచ్చినా సరే ఎంత దూరం అయినా సరే చెత్త తీసుకెళ్ళి డస్ట్బిన్స్లో మాత్రమే పడేస్తున్నారు. చాలా నీట్గా అయితే ఉంచారు రోడ్స్ని. డిసిప్లైన్డ్గా ఉన్నారనమాట సిగ్నల్స్ విషయంలో. రెడ్ సిగ్నల్ పడితే అసలు ఎవ్వరూ క్రాస్ చేయట్లేదు. అండ్ నడిచినప్పుడు కూడా ఇప్పుడు ఆవిడ నడుచుకుంటూ వెళ్తుంది కదా, అక్కడ వాకింగ్ సిగ్నల్ గ్రీన్ పడితేనే తప్ప నడుచుకుని వెళ్ళే వాళ్ళు కూడా కొందరు ఆలోచించి వెళ్తున్నారు. కొందరు లోకల్స్ మాత్రం ఎవరైనా లేట్ అయిపోతుంది ఏది అనుకుంటే క్రాస్ చేస్తున్నారు తప్ప చాలామంది అయితే డిసిప్లైన్డ్గా ఉన్నారనమాట రోడ్స్ అండ్ ట్రాఫిక్ రూల్స్ విషయంలో. నాకు ఆ విషయంలో అయితే బాగా నచ్చింది. ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదిగోండి అక్కడ వాకింగ్ సింబల్ వేశారు గ్రీన్ కలర్. అందుకే అందరూ నడుచుకొని వస్తున్నారు, లేదంటే వెయిట్ చేస్తారనమాట. కార్లు కూడా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని వెళ్తున్నారు. రూల్స్ మాత్రం పాటిస్తున్నారు, డిసిప్లైన్డ్గా ఉన్నారు రోడ్స్ విషయంలో మాత్రం. సో ట్రాఫిక్ రూల్స్ రోడ్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఇక్కడ. తర్వాత బస్సులు మినీ వ్యాన్లు వెళ్ళడానికి ఒక పాత్,
తర్వాత కార్లు వెళ్ళడానికి ఒక పాత్. సో అన్నిటికీ అయితే సపరేట్గా నీటి పెట్టుకున్నారు. ఆ విషయం అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే అండర్ గ్రౌండ్ పాసేజ్ అనమాట. ఇప్పుడు చాలామంది రోడ్డు క్రాస్ చేసినప్పుడు కొందరికి అర్జెన్సీ ఉంటుంది కదా, సో లేదు సడన్గా అర్జెంట్గా వెళ్ళిపోవాలి అనే వాళ్ళకైతే సో ఇదనమాట అండర్ గ్రౌండ్ పాసేజ్. ఎందుకంటే అక్కడ వెయిట్ చేయాలంటే ఒక 3-4 మినిట్స్ అయినా పడుతుంది ఆ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ పడే వరకు. సో లేదా అంత టైం వేస్ట్ చేయను అనుకుంటే అండర్ గ్రౌండ్ నుంచి ఇలా మెట్లు దిక్కుని వెళ్తే సో అలాగా పైనుంచి అటువైపుకి అయితే వచ్చేస్తాం అనమాట. సో స్టెప్స్ దిగేసి అటువైపు కూడా క్రాస్ అవ్వచ్చు. చాలా చోట్ల అయితే అండర్ గ్రౌండ్ పాసేజ్ కూడా ఉంది. టిబ్లిసీలో చాలా చోట్ల నాకు ఇలా గోడల మీద అయితే పెయింటింగ్స్ అయితే కనిపించాయి. చాలా అంటే చాలా మంచి మంచి ఆర్టిస్టులు అయితే ఉన్నట్టున్నారు. సో ఒక లోకల్ అతను అడిగితే ఏం చెప్పారంటే దీన్ని స్ట్రీట్ ఆర్ట్ అంటారు. సో ఏమైనా పొలిటికల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సో ఇలాగ ఆర్ట్ రూపంలో మేము చాలా చోట్ల అయితే పెయింట్ చేసి పెడుతూ ఉంటాం అని అన్నారనమాట. కానీ డిఫరెంట్ కలర్స్తో వాల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నేను నిన్న ఏదో బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆర్ట్ చూసాను అనమాట. పెద్ద వాల్ మీద అయితే చాలా బాగుంది. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. బట్ నేను ఇప్పటివరకు ఒక 10-15 గోడల మీద అయితే ఇలాంటి పెయింటింగ్స్ చూసాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా మంచి మంచి కలర్స్తో, థీమ్స్తో చాలా బాగా చేస్తున్నారు ఆర్ట్స్. ఇంకొకటి ఈ సిటీలో నేను బాగా గమనించిన విషయం ఏంటంటే డాగ్స్ అనమాట. స్ట్రీట్ డాగ్స్ అయితే చాలా చోట్ల కనబడుతున్నాయి. అండ్ అవి కూడా ఎలా ఉంటున్నాయంటే ఫుల్ జూలుతోని బుజ్జిగా భలే ఉన్నాయన్నమాట ఇక్కడ డాగ్స్. కానీ కొన్ని అయితే అగ్రెసివ్ అవుతున్నాయి, కొన్ని అయితే నార్మల్గా ఫ్రెండ్లీగా వచ్చి ఆడుకుంటున్నాయి అనమాట పీపుల్స్తో. చూడండి బుజ్జిగా క్యూట్గా ఎంత బాగుంది ఇది. డాగ్ చెవి మీద ఒక ఎల్లో కలర్ ట్యాగ్ అయితే మీకు కనిపిస్తుందా? జూమ్ చేస్తున్నాగండి. ఇదిగోండి ఇక్కడ ఎల్లో కలర్ ట్యాగ్ ఉంది కదా చెవి మీద. సో దాని అర్థం ఏంటంటే దీనికి వ్యాక్సినేషన్ అయ్యి దీన్ని స్టెరిలైజ్ చేశారంట. సో అలా ట్యాగ్స్ ఉన్న డాగ్స్ అన్నీ ఏంటంటే వ్యాక్సినేషన్ అయిన డాగ్సే. సో వాటితో పర్వాలేదు, జాగ్రత్తగానే ఉండొచ్చు. బట్ వాటికి ఫుడ్ అది పెట్టొద్దు అని అయితే అంటున్నారనమాట లోకల్స్. ఎందుకంటే ఫుడ్ అది పెడితే అవి కొంచెం అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కానీ దాదాపు ఈ టిబ్లిసీలో 35,000 నుంచి 85,000 స్ట్రీట్ డాగ్స్ అయితే ఉన్నాయంట. అసలు నాకైతే మతిపోయింది. ఎందుకంటే స్ట్రీట్లో ఎటువైపు వెళ్ళినా సరే అవే కనబడుతున్నాయి. అండ్ దగ్గరికి వచ్చి కాలుతో ఇలా గోకుతున్నాయి అనమాట, బాగా ఆడుకుంటున్నాయి. కాకపోతే వాటిని చూస్తుంటే గంభీరంగా ఉన్నాయి, ఎక్కడికి అరిచేస్తాయి ఏంటని చెప్పి భయం వేస్తుంది అనమాట. కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి కొన్ని డాగ్స్ అయితే. సో మనం వాటితో ఆడుకునే ముందు సో చెవి దగ్గర ట్యాగ్ అయితే చెక్ చేయాలన్నమాట. కలర్ ట్యాగ్ ఉందా లేదా, సో వాటికి వ్యాక్సినేషన్ అయిందా లేదా అనేది చూడాలి. డాగ్ ఏదైనా మనకి కరి చేసినా, ఏమైనా అటాక్ చేసినా, కొంచెం రూడ్గా ఏదైనా బిహేవ్ చేసినా సరే సో డిఓజీ అని ఒకటి ఉంటుందంట, డాగ్ ఆర్గనైజేషన్ జార్జియా అని చెప్పి. సో వాళ్ళకి కంప్లైంట్ రేజ్ చేస్తే ఆ డాగ్ని వాళ్ళు క్యాచ్ చేసి దానికి వ్యాక్సినేషన్ అది చేస్తారంట. ఇక్కడ 3 రకాల పెట్రోల్ అయితే ఉంటాయి. ఒకటి రెగ్యులర్, ఇంకొకటి ప్రీమియం, ఇంకొకటి సూపర్ అనమాట. ఈ సూపర్ అనేది మంచి క్వాలిటీది అనమాట. రెగ్యులర్ పెట్రోల్ లీటర్ ప్రైస్ వచ్చేసి 2.69 లారీ, అంటే దాదాపు ఒక 85 రూపీస్. ప్రీమియం అయితే 2.90 లారీ, అంటే దాదాపు ఒక 90 రూపీస్. బట్ సూపర్ పెట్రోల్ లీటర్ వచ్చేసి 3.25, అంటే ఆల్మోస్ట్ 112 రూపీస్ అలాగా. సో మన ఇండియాలో కన్నా కొంచెం ఇక్కడ పెట్రోల్ ప్రైస్ అయితే తక్కువగానే ఉన్నాయి. రోడ్స్ అన్నీ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారని చెప్పాను కదా. ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్లు అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఇలాంటి గోళాలు లాంటివి కూడా ఏర్పాటు చేశారు అనమాట. ఈ గోళాలు ఏంటంటే డైరెక్ట్గా చెత్తది చేసేస్తారు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద కవర్లు ఉంటాయి కదా, అవన్నీ అయితే చిన్న చిన్న డస్ట్బిన్స్లో దూరం. ఎందుకంటే చిన్న చిన్న డస్ట్బిన్స్కి అయితే హోల్ అయితే చిన్నది ఉందన్నమాట. సో పెద్ద పెద్ద కవర్లు, పెద్ద పెద్ద గార్బేజ్ అన్నీ పడేయడానికి అవ్వదు కాబట్టి అక్కడక్కడ అయితే ఇలాంటి గోళాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ గోళాలలో తీసుకొచ్చి పడేస్తుంటే కిందన ఇంకా ఈ కిందన ఉంది కదా గచ్చు, సో పెద్ద పెద్ద వెహికల్స్ లాంటివి వచ్చి మొత్తం వీటిని పైకి లేపి ఇందులో ఉన్న చెత్త అంతా తీసి అయితే వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు అనమాట. మన సైడ్ ఇప్పుడు జీవీఎంసీ డబ్బాలు ఎలా ఉంటాయి పెద్ద పెద్దవి, సో ఇక్కడైతే ఈ టైప్ అనమాట, సిల్వర్ కలర్ పెద్ద పెద్ద గోళాలు లాంటివి. మన సైడ్ ఆ డబ్బాలు, ఇక్కడైతే ఈ గోళాలు ఇవి. కానీ రోడ్స్ అయితే మాత్రం నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు, క్లీన్గానే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెత్త అయితే పడేయట్లా. నేను ఆల్రెడీ నిన్న హెయిర్ కటింగ్ అయితే చేయించుకున్నాను కదా. అండ్ రోడ్డు మీద వెళ్తే ఇక్కడ ఒక బార్బర్ షాప్ అయితే కనిపించింది. ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, అదే బ్లాక్ కలర్ బోర్డుతో లిబర్టీ బార్బర్ షాప్ అని సంథింగ్ ఉంది. ఊరికినే వెళ్ళి అంతా అని కనుక్కున్నా. నిన్న చేయించుకున్న దగ్గర అయితే పర్వాలేదు, కటింగ్ అయితే 700 రూపాయల దాకా అయితే తీసుకున్నాడు. 700-800 అది ఎక్కువే. కాకపోతే ఇంకా మిగతా వాటిలో అన్నిటితో పోలిస్తే అది చీపెస్ట్. ఇక్కడ ఈ బార్బర్ షాప్లో కనుక్కుంటే 70 జల్లంట, అంటే దాదాపు 2100.
ఉత్తి హెయిర్ కట్కిన మళ్ళీ ట్రిమ్మింగ్ అయితే అదో సపరేట్ డబ్బులు, హెయిర్ కలర్ వేయాలంటే అదో డబ్బులు. సో ఇలా రకరకాల వాటికి రకరకాల డబ్బులు అనమాట. సో హెయిర్ కట్ చేయించుకోవడం చాలా ఎక్స్పెన్సివ్. నిన్నంటే ఏదో ఆ బూచోడ్లో ఉన్నానని ఇంకా పెద్ద ఆలోచించలేదు, పోతే పోయాయి 600-700 రూపాయలు, మరి విసుగొచ్చేస్తుంది. అలాగే నా మొహం నాకే చిరాగ్గా ఉంది, అందుకనే ఇంకా హెయిర్ కట్ చేయించుకున్నా. కానీ చాలా ఎక్స్పెన్సివ్ హెయిర్ కట్ అయితే ఇక్కడ. యాక్చువల్గా జార్జియాలో వాటర్ విషయానికి వస్తే ఎక్కడ పడితే అక్కడ ట్యాప్స్ అనేవి కనిపించట్లేదు. బట్ ఎక్కడైనా ట్యాప్స్ కనబడితే ట్యాప్ వాటర్ అయితే తాగొచ్చు అనమాట. ఎందుకంటే మనం ఈవెన్ హౌసెస్లో కూడా, హాస్టల్స్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కడైనా ట్యాప్ ఉంటే ట్యాప్ వాటర్ తాగొచ్చు అనమాట డైరెక్ట్గానే, ఆ బేసిన్లో ఉన్న ట్యాప్ వాటర్. ఎందుకంటే ప్యూర్ వాటర్ అది. సో డైరెక్ట్గా వాళ్ళు ప్యూరిఫై చేసి పంపిస్తారు వాటర్ని. బట్ ఎక్కువ చోట్ల అయితే కనిపించట్లేదు అనమాట. నేను ఇప్పుడే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా. దీని ప్రైస్ అరౌండ్ 0.70 జెల్ అయితే పడింది. అంటే అరౌండ్ ఒక 22 రూపీస్ అనమాట, 1/2 లీటర్ వాటర్ బాటిల్. ఇండియాలో అయితే ఇదే ప్రైస్కి 1 లీటర్ బాటిల్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడైతే వాటర్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. బట్ స్టిల్ ఎక్కడైనా ట్యాప్స్ అవి కనబడితే వాటర్ తాగొచ్చు, ప్యూర్ వాటర్ అది. ఈ జార్జియన్స్కి మెయిన్గా వాటర్ అనేది వచ్చేది మౌంటైన్స్ నుంచి అనమాట. వీళ్ళకి ఎక్కువ రివర్స్ అనేవి లేవు, బట్ మౌంటైన్స్ నుంచి వచ్చిన వాటర్ని వీళ్ళు ప్యూరిఫై చేసి మనకి అందిస్తారనమాట. వాటర్ కూడా బాగానే ఉంది. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే 2-3 రకాల బ్రాండ్లు అయితే ఎక్కువ పాపులర్గా కనిపిస్తున్నాయి. ఒకటి బకురియాని అని చెప్పి, ఇంకోటి బర్జోమి, అండ్ ఇంకోటి వచ్చేసి ఈ MTIS అనమాట. ఈ 3 నేమ్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి అనమాట. వాటర్ కానీ తర్వాత సోడాలు కానీ ఎక్కువ ఇవి అయితే కనబడుతున్నాయి. ప్రజెంట్ నేను 300 అరగవల్లి ఏరియాలో ఒక యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నా. ఈ యూనివర్సిటీ పేరు వచ్చేసి SCU అంట. ఈ దగ్గరలో అయితే నాకు చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. జార్జియా కంట్రీ టూరిస్ట్ డెస్టినేషన్ మాత్రమే కాదు, స్టడీస్కి కూడా చాలా బాగుంటుందంట. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం జార్జియా కంట్రీలో ప్రజెంట్ 16,000 to 18,000 ఇండియన్ స్టూడెంట్స్ అయితే మెడిసిన్ చదువుకుంటున్నారంట. ఈ దేశంలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి నేను గమనించింది ఒక విషయం అయితే ఉంది. అదే ధూమపానం, మద్యపానం అనమాట. ప్రతి ఒక్కరి చేతుల్లో, హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ మించి ప్రతి ఒక్కరి చేతుల్లో అయితే సిగరెట్ ఉంటుందన్నమాట. చాలా ఎక్కువ కాలుస్తున్నారు. మనోళ్ళు కాలుస్తారులేండి ఇండియాలో, బట్ వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కడు, అంటే ఆడ ఏజ్ 18 అబోవ్ ఉందో తెలియదు, అసలు 10 తెలియదు, 12 తెలియదు. ఇలా ఏజ్లో అయితే మనం ఫేస్ చూసి చెప్పలేకపోతున్నాం. బట్ ఆల్మోస్ట్ ప్రతి అబ్బాయి చేతుల్లో అయితే నాకైతే సిగరెట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పీపుల్ కూడా ఎక్కువ వైన్ కానీ తర్వాత వోడ్కా, ఆల్కహాల్ ఇవన్నీ అయితే ఎక్కువ తాగుతూనే ఉంటారనమాట. అండ్ ఫ్యామిలీ అంతా కలిసి తాగుతారు. తండ్రి కానీ కొడుకు కానీ ఫ్యామిలీ అంతా కూర్చొని తాగుతారు. సో కైండ్ ఆఫ్ యూరోపియన్ కల్చర్ అనుకోండి. సో అదైతే గమనించాను. ఇంకా సిగరెట్లు అయితే ఎక్కడ పడితే అక్కడే తెగ కాలుస్తున్నారు చెప్పినట్టే. అండ్ చాలా చోట్ల అయితే నటక్తారి అనే బియర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఆ నటక్తారి ఏంటంటే ఈ జార్జియాలోనే ఒక విలేజ్ నేమ్ అనమాట, నటక్తారి అని. సో ఆ బియర్ అయితే బాగా పాపులర్ అనమాట. అది ఇక్కడి నుంచి ఆరిజిన్ అయింది, ఈ జార్జియా కంట్రీలోనే ఆ బియర్. సో అది ఎక్కువ మంది అయితే కన్జ్యూమ్ చేస్తున్నారు, అదైతే గమనించాను కొన్ని షాప్స్లో కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నార్మల్గా మన ఇండియాలో అయితే ఓన్లీ వైన్స్లో కానీ తర్వాత బార్ అండ్ రెస్టారెంట్స్ వీటిల్లోనే అమ్ముతారు కదా ఆల్కహాల్ ఇది అది. బట్ ఇక్కడైతే సూపర్ మార్కెట్స్లో కూడా అమ్ముతారు అనమాట. ఆల్కహాల్ కానీ బియర్స్ కానీ అన్నీ కలిపి సూపర్ మార్కెట్లోనే డైరెక్ట్గా. మనకి వేరే వేరే చిన్న చిన్న కిరాణా కొట్లు లాంటివి ఏమి ఉండవు, అన్నీ కలిపి ఒకే సూపర్ మార్కెట్స్లో మనం కొనుక్కోవచ్చు. అయితే మనం బాగా అబ్జర్వ్ చేశాను, సిటీలో చాలా చోట్ల అయితే ఫ్రీ వైఫై దొరుకుతుంది అనమాట. TPC లవ్స్ యూ అని చెప్పి మనకి ఫ్రీ వైఫై అనేది అవైలబుల్గా ఉంటుంది. అంటే మీరు ఏదైనా చోటుకి వెళ్ళినప్పుడు ఒకసారి వైఫై ఆన్ చేసి చూడండి, మన TPC లవ్స్ యూ అని చెప్పి వైఫై కనిపిస్తే ఫ్రీ వైఫై అనమాట. మీరు కనెక్ట్ చేసి వాడుకోవచ్చు, ఎంతసేపు అయినా వాడుకోవచ్చు. అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఫ్రీ వైఫై. అది కనెక్ట్ చేయడానికి పెద్ద ప్రాసెస్ కూడా అక్కర్లేదు. జస్ట్ దాని మీద క్లిక్ చేశాక మనకి సైన్ ఇన్ అడుగుతుంది అనమాట. సైన్ ఇన్ మీద ప్రెస్ చేస్తే మనకు ఒక గ్రీన్ కలర్ చిన్న బటన్ అనేది కనిపిస్తుంది ఆ ఫోన్లో. దాని మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ రకంగా ఈజీగా వాడుకోవచ్చు వైఫైని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, సో ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ పడితే అక్కడ గ్రీన్ ట్రీస్ అనేవి ప్లాన్ చేశారనమాట. సో గ్రీనరీ అయితే చాలా నచ్చింది నాకు TPCలో. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి. ఉయ్యాళ్ళు కానీ టేబుల్స్ కానీ బెంచెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఎక్కడైనా మనం కూర్చొని తినొచ్చు, లేదంటే రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఉయ్యాళ్ళు అయితే నాకు బాగా నచ్చాయి. ఎక్కడ ఈ ఉయ్యాళ్ళు కనబడితే అక్కడ కూర్చొని ఊగుతున్నాను.
సో టిబ్లిసీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక వింటేజ్ వైబ్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ సిటీ దాటి వేరే సిటీస్కి వెళ్తే మేబీ అక్కడ యూనిక్గా ఏమైనా ఉండొచ్చు. బట్ ఈ టిబ్లిసీలో మాత్రం నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యాపిటల్ సిటీ కదా, మొత్తం స్కై స్క్రాపర్స్తో, సో మొత్తం మోడర్న్గా ఉంటుందేమో అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక సోవియట్ యూనియన్ స్టైల్లో అప్పట్లో ఎలా ఉండేవి బిల్డింగ్స్, ఆ టైప్లో బిల్డింగ్స్ కానీ, తర్వాత ఆర్కిటెక్చర్ కానీ, తర్వాత పీపుల్ మాట్లాడే లాంగ్వేజ్ అన్నీ యూనిక్గా అనిపించాయి అనమాట. సో ఓవరాల్గా అయితే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. టిబ్లిసీ సిటీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి సిటీలో తిరగాల్సినవి. అవి అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.